నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణి నమ. ఓం దక్షిణామూర్తి నమ. ఓం ఆచార్య శ్రీ శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఇవాళ 30వ శ్లోకం గురించి నేర్చుకున్నాం. 30వ శ్లోకం ఇది అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని, ఆమె యొక్క వికాసాన్ని, పరాశక్తి యొక్క చైతన్య విలాసం, అమ్మవారి చైతన్య విలాసం వీటి గురించి తెలియపరిచేటువంటి శ్లోకం. అది ఏంటంటే కలంక కస్తూరి, కలంక కస్తూరి. కలంక కస్తూరి రజనిక రమిబ్బం జలామయం కరాభి నూతనై మమ హృదయమపి త్వం భజసి కిం సమంతాద్ అప్యుచై తవ చరణయుగ్మంతో సమనో వికాసం కుర్వాణం కిల కిం అమృత సందనం కరం. అంటే ఏంటంటే కలంక కస్తూరి చంద్రునిలో ఉన్నటువంటి మచ్చగా మనకు కనిపిస్తుంది. మీరు మన అబ్జర్వేషన్ పౌర్ణమి చంద్రుని చూస్తే మీకు లోపల ఏదో మచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఎవరు చెట్టు కింద ఎవరు కూర్చున్నట్టు ఏదో అట్లా మనకు ఇది అనిపిస్తుంది. అది దాన్ని ఏమనిపిస్తున్నా అంటే ఇక్కడ కస్తూరి, కలంక కస్తూరి. ఆ చంద్రబింబానికి ఆ మచ్చట కస్తూరి తిరగకుండా ఉంది. రజనీకర బింబం కస్తూరి తిరగలాగా ఉన్నది. అంతేకాకుండా రజనీకర బింబం చాలా అందంగా ఆ చంద్రబింబం కనపడుతుంది. మరకలాగా ఉండి ఇదే కనిపించలే, అది కస్తూరి తిలకం ముఖానికి పెట్టుకున్నట్టుగా ఉండి దివ్య ప్రకాశమానంగా చంద్రబింబం అందంగా విరుగుతున్నది అని చెప్తున్నాడు. మమ హృదయం అపి, నా యొక్క హృదయం కూడా తం భజనం కిం, నీవు సేవిస్తున్నావా అన్నట్టు ప్రకాశిస్తుంది. బ్రహ్మను చూస్తే మన హృదయం కూడా పొంగి పడలాడుతుంది. అమ్మ పాదాన్ని, అమ్మ స్వరూపాన్ని చూస్తే మన హృదయం కూడా పొంగి అట్నే ప్రకాశిస్తుంది. అమ్మ స్వరూపాన్ని చూసి మన హృదయం కూడా పొంగి ప్రకాశిస్తుంది. తవ చరణ యుగ్మం, నీ పాదాల దాంట్లో కూడా నీ ప్రకాశాన్ని చూస్తే మేము కూడా పులకాంకితం అయిపోతుంది. సమంతాత్ వచ్చే అన్ని వైపులా నీ యొక్క కాంతులు వెదలబడుతుంది. సుమనో వికాసం కుర్వాణం, దేవతల నుంచి మనుషుల నుంచి వికాసాన్ని కలిగిస్తున్నది నీ యొక్క దివ్య ప్రకాశం. సుమనో మనస్సుడు వికాసం, నీ కాంతుల వల్ల మా మనసుని వికాసం పొంది కుర్వా, దేవతల యొక్క మనసు నుంచి కూడా వికాసం కలిగిస్తున్నాయి. నీ పాద దివ్యకాంతుడు, నీ యొక్క దివ్యమైన మోము కాంతుల వల్ల అంతా ప్రకాశింపజేయబడుతుంది. ఓ జగన్మాత చంద్రుడిలోని మత్త కస్తూరిలాగా ప్రకాశిస్తుంది. ఆ చంద్రబింబం మహా విరుగుతుంది, ప్రకాశవంతంగా విరుగుతుంది. అటువంటి చంద్రబింబం లాంటి నీ యొక్క నీ మోము, నీ దివ్యచరణాలు, నీ ఆ చంద్రబింబం నీ దివ్యచరణాలని సేవిస్తున్నట్టుగా ఉండట. అంత అందమైన దివ్య చంద్రబింబం, కస్తూరిలాగా అలంకరించుకున్నటువంటి చంద్రబింబం బాగా ప్రకాశిస్తూ చల్లదనంతో నీ చరణాన్ని, దివ్యచరణాలని సేవిస్తున్నట్టు ఉన్నది. నీ దివ్యపాద సమస్త అప్పుడు సేవిస్తుంటే ఆ చల్లదనానికి, ఆ వెరుకు, ఆ స్వరూపానికి మా యొక్క అందరి హృదయాలు కూడా పెరిగిపోతున్నాయి. మా సజ్జన హృదయాలన్నీ కూడా వికసిస్తున్నాయి. ఇంకా మేము కూడా తన్మయంలో ఓడలాడిపోతున్నాం. భక్తులంతా నీ భక్తులు, నీ మా సర్వలోకాలు అందరూ కూడా, దేవతలు సైతం కూడా నీ యొక్క అమృత కాంతును చూసి అవి సేవిస్తుంటే, అమృతకాంతి సేవిస్తుంటే
దాన్ని చూసి నీ దివ్య శరీరం కాంతి చూసి నీ మోము దివ్య చంద్రమం నాడు చూసి నీ పాదాలకు పాదకమలాల నుంచి వచ్చాడండి, మూత దారాల నుంచి. అటు దేవతలు గంధర్వులు అందరూ మానవులు అందరూ కూడా అమృత ప్రభావాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. కళ్ళు ఆర్పుకొని చూస్తున్నాం. అయితే అంటే మనం ఇప్పుడు దీన్ని శ్రీచక్రంలో మనం పోల్చుకుంటే శ్రీచక్రంలో అమృత కళావరణ అంటే శ్రీచక్రంలో చంద్రుడు సూర్యుడు అగ్ని ముగ్గు తేతగ్నితో అమ్మ ఉంటుందని మనం అనుకున్నాం. రెండు కళ్ళు అమ్మ జ్ఞానేత్రం, మూడవ తేతగ్నితో ఇప్పుడు అమ్మ దివ్య ప్రకాశాన్ని వెదజల్లుతుంది. ఆమె తేతగ్ను అందుకని ప్రపంచం మొత్తానికి ఆమె వెలుగు ప్రకాశిస్తుంది. బయటపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, అగ్ని సర్వాన్ని చూస్తుంది. అది అన్ని సృష్టి మొత్తాన్ని అది జ్ఞానాగ్ని, జ్ఞానంతో వెలిగిస్తుంది. అమ్మ చైతన్యం వెలుగుతుంది. ఈ శ్రీచక్రంలోని నవావరణం మనం దాటుకుంటూ పోతే పైనుంచి నుంచి లోపల అమ్మవారు లోపల ఆంతంగికంగా బిందు కామేశ్వరి రూపంలో బిందు స్థానంలో ఉంటుంది. అక్కడ మనం ఈ నవావరణ శ్రీచక్రం దాటుకుంటూ పోతే అమృత ప్రభావం నీ సెంటర్ పాయింట్ అమృత మీ యొక్క మిమ్మల్ని చూస్తే అమృతం దారులు కారుతూ ఉంటాయి. అక్కడ ఆ బిందు స్థానం నుంచి అమృత దారులు కారుతూ ఉంటాయి. ఎట్లనిపిస్తుందంటే సాధకుడి యొక్క హృదయం అంటే మనలాంటి వాళ్ళు సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయమే ఆ చంద్రబింబంగా మారి ఆ పరాశక్తి చరణాల మీద కురుస్తున్నది అమృతం. కావటం అక్కడ అమ్మకి అంత ప్రకాశం వచ్చింది. మా యొక్క హృదయాలన్నీ అక్కడ నీకు అర్పితం చేసాం. ఆ బింబం నుంచి వచ్చి శ్రవిస్తున్నటువంటి చల్లని అమృత దారులతో చరణాలన్నీ తడిసిపోయి అమృతమయంగా మారిపోయింది. అవి మేము తీయ చూస్తూ మా మీద మా కళ్ళ ఆనందాన్ని ఎదురుతున్నాం. దీనికి భాస్కరాయ వారు ఏం చెప్పారంటే చంద్రుడు మామూలుగా మన మనసుకు అధిపతి. ఆయన చంద్రమా మానసో జాత అంటారు. చంద్రుడు మనసుకు అధిపతి. మనసు ఎప్పుడు చల్లగా ఉంటుంది. మనస్సు చల్లగా ఉంటుంది ఎప్పటికైనా. అందుకు శుద్ధమైన మనస్సుతో ఉండరా అంటాం. ఉంటే మనశ్శాంతి ఇచ్చేది మనసే. అది పాపా చేసినా, అది ఘోరా చేసినా, అది ఏది చేసినా అది అందుకు మనసు చంద్రకాంతి బింబంలో అమృతాలు కూర్స్తే మనసు శాంతిగా ఉంటుంది. సూర్యకిరణాలతో వెలిగిపోతే ప్రతాపం చూపిస్తుంది మనసు. అందుకే ఆ మనసులోని ఆ చంద్రకాంతి ఆ మనస్సు అమ్మవారి చరణం వద్ద కనుక మనం లయం చేస్తే చంద్రబింబం లాంటి అమృతాలలో అమ్మ మీద పడుతుంటాయి. పడి మన మనసులో ఉన్నటువంటి అమృతాల నుంచి మన మనస్సు సమర్పిస్తాం కాబట్టి మన మనసు మొత్తం కూడా కల్మషం అంతా పోతుంది. మన మనసులో ఉన్న కల్మషాలు అన్నీ పోతాయి. పోయి శుభ్రంగా స్వచ్ఛమైన మనసు అక్కడ నీకు కనపడుతుంది. ఎట్లా ఈ కస్తూరి జరిగిపోయి మొత్తం ముఖం అమృతమయమైన బ్రహ్మానందం, స్వచ్ఛమైన బ్రహ్మానందం, ఇక ఆనందం కలుగుతుంది. ఇక్కడి మనసు కల్పరం పోయి ఈ మనసు అంటే చంద్రబింబం. ఆ చంద్రబింబానికి ఆ అమృతాల వల్ల అంత మనకున్న చంద్రబింబానికి ఆ మత్త కస్తూరి ఉంది. అంత ఆ మత్త అంతా కొట్టుకుపోయి బ్రహ్మానందం కలుగుతుంది. చూస్తుంటే అక్కడ చల్లటి కాంతులతో విజిల్లుకుంటూ మంచి వికాసంతో మనకు అమ్మ పాదాలు ప్రకాశిస్తుంటే మనకు ఆ బ్రహ్మానందంతో మనం నిండిపోతాం.
మన మనస్సు నిండిపోతుంది. అయితే శంకర్లు ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో చంద్రుడికి మన ఆత్మ చైతన్యం ఉన్నటువంటి మన ఆత్మకి మధ్య గల ఒక సంబంధం ఈ ఈ శ్లోకంలో చెప్పారు అని చెప్తున్నారు. అంతేగా మరి బాహ్యంలో ఉన్న చంద్రుడి గురించి ఈ మనం లోపల ఆత్మకి ఇద్దరు కంపేర్ చేసుకుంటూ నుంచి శ్లోకంలో మనం నేర్చుకున్నాం. బాహ్యంగా కనిపించే సౌందర్యం అంతా ఆ పరబ్రహ్మ యొక్క ఆభాసం. అంటే ఈ చంద్రకాంతి, బయటకాంతి, ఈ కాంతులన్నీ, సూర్యకాంతి ఇవన్నీ కూడా, అగ్నికాంతి ఇవన్నీ కూడా శాశ్వతాలు కావు, అన్ని కల్పితాలు, ఆవాసాలు. మరి చంద్రుడు కనపడుతున్నాయండి, సూర్యుడు వేరు ఉంది అని మరి ఆభాస అంటే ఒకనాటికి ఇప్పుడు నీకు కనపడుతున్నా, ఇప్పుడు ఈ శరీరం నాది కనపడుతుంది, ఇంకా కొన్నాళ్ళకి కనపడుతుంది. రామారావు అంటే ప్రాణంగా ఉండేవాడు అంటారు, కానీ ఈ ముఖం కనపడదు, ఈ శరీరం కనపడదు. ఇది ఇప్పుడు కనపడుతుంది కాబట్టి కనపడుతుంది కదా నువ్వంటే ఎట్లా? శాస్త్రం మన నాన్నగారు కనపడ్డా, మన తాతగారు ఉన్నాడా? ఇప్పుడు వాళ్ళ శరీరం మనం చూస్తున్నాము. అట్లనే ఇవన్నీ ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఎందుకు ఈ ప్రపంచం అంతా కూడా కనపడకుండా పోయేది. ఎప్పుడు ప్రళయకాలంలో పోతాయి. కాబట్టి మనం ఈ 100 ఏళ్ళకు మనం సర్పంలో వెళ్ళిపోతాం. అది వాళ్ళ యొక్క కొంతమంది మనం 40 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు, 50 ఏళ్ళు 10 సంవత్సరాలకి మరణించేవాళ్ళు అంటారు, 100 ఏళ్ళకి మరణించేవాళ్ళు అంటారు. అట్లనే మన ఏజ్ లిమిట్ 100, కానీ వాళ్ళ సూర్యచంద్రుని బట్టి ప్రళయకాలం దాకా ఉంది, చాలా కాలం ఉంది వాళ్ళది. కాబట్టి అప్పటిదాకా నీకు ఇట్నే పెరుగుతుంటారు, ఇప్పుడు ఇట్నే చంద్రకాంతి నీకు లభిస్తుంటుంది. అంత మాత్రాన వాడు పూర్వం నీకు శాస్త్రం కారుగా, శాస్త్రత్వం వాళ్ళ దగ్గర లేదు. మరి ఎవరి దగ్గర ఉంది? నీ ఆత్మ, నీలోనే ఉన్న ఆత్మస్వరూపమే పరమ చైతన్యం, పరమశాశ్వతం. అదొకటి పరబ్రహ్మ స్వరూపమే ఇది శాస్త్రం. పరబ్రహ్మ అంటే సత్యస్వరూపమే. ఆ సత్యస్వరూపమే నీ ఆత్మస్వరూపం. నీలో ఉన్న ఉదయ ఆకాశంలో ఉదయ ఆత్మే, ఆత్మస్వరూపమే చిరకాలంగా ఉండేది. ఇవన్నీ పోయి నీలో ఉన్న ఉదయంలో అంతరాత్మలో ఉన్న పరమాత్మ ఆత్మ నువ్వు దర్శనం చేసుకుంటే అది చిరకాల వస్తువు. ఆ దర్శనమే, ఆత్మదర్శనమే కావాల్సింది మనిషికి. ఆత్మదర్శనం నిజంగా మనకు దొరుకుతుందా? ఆ శాశ్వత వస్తువు మనం పొందగలుగుతామా? ఒక్కోనాడు సూర్యుడే 10 రోజుల్లో కనపడు, ఒకసారి వాళ్ళు చంద్రుని చూడలేం. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన మనలో ఉన్న ఆత్మ లోపల ఉన్నాడు కదా. బాహ్యంలో ఉన్న వాళ్ళని మనం చూడలేకపోతున్నాం. లోపల ఉన్న మన ఆత్మని ఆయనే అసలైన శాశ్వత స్వరూపుడు, నిత్యుడు, నిర్గుణుడు, నిత్యాత్ముడు. ఆయనని కనుగొంటాం ఎట్లా? అది మన భాగ్యం. ఆయనకి ఇంకా ఆత్మదర్శనం అయితే ఇక శాశ్వతుడైన ఆ పరబ్రహ్మ స్వరూప దర్శనం అయితే ఎంతకంటే ఇక కావలసింది ఏముందయా? అసలు నీకంటే గొప్పవాడెవరు? నీలోనే ఆ పరబ్రహ్మ స్వరూపం నీలో ఉన్నది. అంత గొప్పతనం, గొప్ప మనిషి నువ్వు. అది తెలుసుకోలేక ఈ బాహ్యంలో తిరిగి, బాహ్య శరీరానికి, బాహ్యంలో అశాస్త్రమైన వస్తువులకి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిలో తిరిగి పోతుంది. ఎంత మూర్ఖత్వం అంటే మనిషి చాలా మూర్ఖం. అందుకనే పరావిద్య నేర్చుకోవాలి, ఆత్మస్వరూపాన్ని జ్ఞానించుకోవాలి. దీని కొరకు మాస్టర్లు 1,000,00,000 సంవత్సరాలు తపస్సు చేశారు ఆత్మను దర్శించడానికి. మళ్ళా కాకపోతే పెట్టారు. మనం ఎట్లా దొరుకుతుంది మరి? ఏం దొరకదో ఏమో, మనం ఏం చెప్పాలి. కనీసం తరించండి. ఏం చేస్తాం? మనం చేసే కాడికి మన సాధన చేయాలి.
ఆ తర్వాత పరమాత్మ ఆయన ఏమనుకుంటున్నాడు ఎవరికెరక. మనం తెల్లాడితే ఉంటామో లేదో మనకు తెలియదు కదా. ఈ శరీరం చేపట్టుకుంటుందో లేదో ఎవరు చెప్తారు? ఆ పరమాత్మనికి ఎరుక. అట్లా పరమాత్మ దర్శనం మనకు అవుతుందో లేదో మనకి ఎట్టరుక ఆయనకే తెలుసు. కాబట్టి ఆత్మదర్శనం చేసుకున్నవాడే గొప్పవాడు. ఆత్మదృష్టి గలవాడే గొప్పవాడు. కనీసం ఆత్మదృష్టి గలవాడు. ఆత్మ పైన దృష్టి పెట్టి నిరంతరం దాని మీద జాతి పెట్టిన వాడే శ్రేష్ఠుడు. ఈ బహిర్యాగాలు పూజలు ఇవి కాదు. అంతర్యాత్మని దర్శించుకోవడమే నీ యొక్క ముఖ్యమైన సాధన. అందుకనే మమ్మ హృదయ పవిత్వం భజసి. ఈ హృదయ గుహలో వెలిగే ఆత్మజ్యోతియే సాక్షాత్ ఆ జగన్మాత స్వరూపం. ఆ జగన్మాత స్వరూపమే ఆత్మలో ఉంది. ఆమె చైతన్యం ఉన్నంతకాలం, ఆమె వెలుగు ఉన్నంత వరకే ఈ ఈ యదవ శరీరం పనిచేస్తుంది. ఆమె కనుక పోతుంది, ఆమె స్వరూపం ఆమె తప్పుకుని పోయిందంటే స్వామి ఇద్దరు, ఆ స్వామి అమ్మవారి పరబ్రహ్మం అన్నమాట. ఆత్మ అంటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం వెళ్ళిపోయిందంటే ఈ శరీరం దేనికి పడినాడు సతికిలబడుతుంది, శవంగా మారుతుంది, నశించిపోతుంది. కాలబెడతారు, పంచభూతాలు కలిసిపోతుంది. అందుకోసం రమణుడు చెప్పింది అదే. అంతరంగం బాహ్యం వద్దురా. బాహ్య శాశ్వతం కాదు ఎప్పటికీ. అంతరంగంలో ఉన్న ఆత్మను దర్శించి మోక్షాన్ని పొందు అని ఆయన ఒకటే. ఆయన పాప ఉన్నన్నాళ్ళు మొత్తుకున్నాడు ఆయన. దీన్నే చాందోగ్యపరిస్థితి మనసో నాతిరోచితే ప్రాణస్య నాతిరోచితే. మనసో నాతిరోచితే ప్రాణస్య నాతిరోచితే. మనస్సు ప్రాణం అన్నిటికీ మూలమైంది ఏంటి అంటే ఆత్మ. ఆ ఆత్మను దర్శించు, నీకు మోక్షాన్ని పొందు. ఇక నీకు పునర్జన్మ రాహిత్యం. అసలు ఆనందాన్ని దర్శిస్తే నీకు వచ్చేది ఆనందం. మోక్షం అంటే ఏంటి? ఆనందం కలగడం, బ్రహ్మానందం కలుగుతుంది. ఆ ఆత్మను దర్శించుకుంటే ఆనందం, బ్రహ్మానందం కలుగుతుంది. అదే మోక్షం, అదే అమ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. ఇకపోతే మనం ఇంకో శ్లోకాన్ని కూడా అమ్మవారి మహాత్మ్యాన్ని గురించి నేర్చుకుందాం. అదేంటంటే అమ్మ అని మాధుసి అందరు చాలామంది అమ్మని అష్టసిద్ధుల కొరకు కొలుస్తుంటారు. అమ్మ ఇస్తుందని కాళికమాతని, కాళీ స్వరూపాన్ని, అమ్మని కొలుస్తుంటారు. చాలామంది అమ్మ దేవాలయం పోయినా అన్ని కోరికలని కోరుకుంటారు. నాకు బిల్డింగ్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, అది కావాలి, ఏ కూర అట్నే అష్టసిద్ధులు కోరుకున్న వాళ్ళు బాగా పూజ చేసి, యాగాలు చేసి, అవి చేసి వాళ్ళ యొక్క సిద్ధి కొరకు ఏమేం చేయాలి అవన్నీ చేసి వాళ్ళు మా సిద్ధులు కూడా సిద్ధింపజేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దాని గురించి తెలుసుకున్నాం. స్వదేహోద్భూత బిర్ఘణి మాధ్యాపి రవితో నిషేవ్యే నిత్యత్వ అహమితి సదా భావయతి కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్ని రుచయతి వర్తాగ్ని రచయతి నీరాజన విధిం. అంటే స్వదేహోద్భూతాభి, నీ స్వరూప స్వదేహం అంటే మన యొక్క స్వదేహం, మన దేహం నుంచి నీ స్వరూపం నుండి ఉద్భవించిన గృణిభి కాంతి కిరణాలచే అనిమాది సిద్ధులతో అభిచారి సేవ్యే చుట్టూ సేవింపబడుతున్న నిత్య స్వరూపిణైన అమ్మ అహమితి నీవే నేను అని ధ్యానించి త్రినయనం సమృద్ధిం శివపదవిని త్రినేత్రం అమ్మ మూడు కన్నులు ఆ మహిమను శివపదవిని
శివపదవి అంటే మాట కాదు. శివపదవిని త్రినేత్రమయమని. నేత్రమయం అంటే 3 అగ్నుల యొక్క మహిమ. తృణేత గడ్డిపోచవలె అల్పంగా భావిస్తాడు. ఎవరు? మహాసమర్థాగ్ని, మహాప్రళయాగ్ని, ఇలాయ విధి శక్తి అంటే చెప్తానండి. అమ్మవారిని అనిమాది అష్టసిద్ధులతో మనం అమ్మని కొలిచి అష్టసిద్ధులు సంపాదించుకుంటాం. ఆ అష్టసిద్ధులతో కొలిచేవాళ్ళు సంపాదించుకొని సేమ్ అష్టసిద్ధులతో పూజించేవాళ్ళు చాలామంది ఉంటారు. సాధించి మణులు పెట్టి ఇవన్నీ అష్టసిద్ధులు మీకు తెలుసు కదా, ఆ అష్టసిద్ధులతో అమ్మవారిని సేవించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సేవింపబడుతున్న నిత్య స్వరూపిణం అని మా గరిమ ఇవన్నీ సిద్ధిత్వం అన్నిటితో అని అమ్మవారిని ఎన్నో రకాలుగా అష్టసిద్ధులు అంటే అంతకంటే ఏం లేదు, అన్నిటితో పూజించే వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. ఆమెనే నా ఆత్మస్వరూపాన్ని. కానీ ఈ ఇన్ని కోట్లను ఆస్తి పెట్టుకొని నువ్వు ఎంత బంగారాలతో వజ్రాలతో వైడూర్యాలతో అమ్మని పూజించినప్పటికీ అమ్మవారిని మామూలుగా మనం ఆత్మస్వరూపంలో నిక్షేపించుకుని ఆమె సర్వస్వం, ఆమె నాకు గతి, ఆమె ఇహం పరం అంతా ఆమె అని పూజించే సాధకుడు చాలా గొప్ప. వాడి అష్టసిద్ధుల్ని ఏవీ లెక్క చేయడు. అమ్మ ఇస్తానన్నా తీసుకోడు. ఎందుకంటే అమ్మే లోపల ఆ ఇచ్చే అమ్మే మనలో ఆత్మస్వరూపంగా ఉంటే ఇంకా ఎర్రసిద్ధుడేవుడికి కావాలి. నువ్వు ఆలోచించు. ఇప్పుడు మొత్తం బంగారుగానే నీ లోపల ఉంటే ఇంక నీకు వస్తున్న బంగారం ఇస్తా, నీకు పప్పది ఒక ఉద్యమం ఇస్తా అంటే ఎవరికి కావాలి? బంగారు గనులు మనులు ఉన్నాయండి. అమ్మే మన స్వరూపంలో మన ఆత్మస్వరూపంలో సచ్చిదానంద స్వరూపుడు ఉంటే ఇంక అమ్మతో మనకు అష్టసిద్ధులు అమ్మిచ్చే అష్టసిద్ధులకు ఆశపడతామా? పడేవాడు మూర్ఖుడి. చాలామంది అంతే ఏ కోరుకుంటారు, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. ఎవరు కోరుకునే వాళ్ళు కోరుకుంటారు. పూజలు చేయించి దానికి యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తారు, కష్టపడతారు. అష్టసిద్ధులను కూడా సంపాదించుకుంటారు. అష్టసిద్ధులతోనే అమ్మని పూజిస్తారు. అష్టసిద్ధులు కూడా సాధించుకున్న వాళ్ళు ఉంటారు పూజలతో నిష్టబట్టి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి. కానీ అవన్నీ నాకేమొద్దు స్వామి, అమ్మ నాకు ఇవన్నీ అన్నీ ఆ అష్టసిద్ధులు నాకు వద్దు, అవన్నీ ఏమొద్దు, నాకు కావాల్సింది నీ పాదాలు, నీ ముఖారవిందము, నీవు నా ఆత్మస్వరూపంలో నా దగ్గర పరివేష్టించి నీ ముఖారవింద నీ పాదారవిందాన్ని నాకు దర్శనం ఇస్తుంది. అంతకంటే నాకేం అక్కర్లేదు. అది నా కోరిక, మీ కోరిక కూడా అదే అయి ఉండాలి. అప్పుడే మనం మోక్షం. అసలు అది దొరుకుతుందో లేదో దుర్లభం అయ్యా. అమ్మవారి అష్టసిద్ధులు దొరుకుతాయి కానీ నీ బంగారం కానీ దొరుకుతుంది కానీ అమ్మ మనలో ఉన్న అమ్మ ఆ స్వామి శివుడు మన శక్తి వారిద్దరి యొక్క కలయికతో కూర్చున్న బిందు స్థానాన్ని మనం దర్శించలేము. నేను చెప్పాక ఇందాక అక్కడ అమృత ధారలు ఉంటాయి. అంతులేని చల్లదనం, అంతులేని ఆనందం, బ్రహ్మానందం, అంతకంటే ఇంకా అసలు ఓలాడిపోతుంటావయ్యా ఆత్మదర్శనం అయితే. నీకు ఏది కల్మషం ఉండదు. అమ్మవారి దర్శనమైందంటే అన్నీ చేతాగ్నుడు అమ్మవారు. అన్ని పాపాలు మొత్తం దగ్ధమైపోయి నీకు ఆనందమే ఆనందం. అమృతం దారుల వల్ల నెత్తి మీద అభిషేకం చేసి అమృతం నెత్తి మీద అభిషేకం చేసి ఆనందం బ్రహ్మానందం దొరుకుతుంది. అటువంటి దర్శనం మనకు దొరుకుతుందా? ఎంత పుణ్యం చేసిన వాళ్ళకి దొరుకుతుందో నాకు తెలియదు. దానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన తపన, నా తపన అంతేగాని ఇంటి మీకు కోరిక లేదు.
కానీ అది సాధ్యమవుతుందా లేదా కాదు. మీరు కూడా ఆ తపనతో సాధించుకోండి. ఈ బాహ్య సౌందర్య సుఖరాలు మీ పని మీరు చేసుకోండి. మీ యొక్క ఈ ఈ ఏ లోకంలో పనిచేయడానికి మిమ్మల్ని అడ్డం పెట్టలేదు స్వామి. మీ పని మీరు చేసుకుంటూ, మీరు చేసుకున్న పని, మీరు చేస్తున్న కర్మలు, మీరు అనుభవించేదాన్ని అనుభవించండి. ఈ సేవ ఆ సేవ ఉపనిషత్తు చెప్పింది. ఇదంతా దేవుడి సొత్తు, ఇదంతా నువ్వు అనుభవించుకోవచ్చు. కానీ ఆయనది కాబట్టి ఆయనది అధికారం కాబట్టి నీది కాదు. నువ్వు అనుభవించడానికే ఉన్నావు, అనుభవించుకో. కానీ కర్తృత్వం కర్మత్వం కర్త కర్మకి అన్నీ ఆయనకి వదిలిపెట్టు. నువ్వు శుభ్రంగా అనుభవించుకో. నీకు ఆత్మస్వరూప దర్శనం అవుతుంది. నీకు ఎటువంటి బంధనాలు ఉండవు. నాది అని ఎప్పుడైతే అహంకారం నేను చేస్తున్నాను నాది అని అనుకుంటావో అప్పుడు నీ మీద పడుతుంది బంధనం. నీ మీద కర్మ బంధనాలు పడతాయి. ఈ కర్మ నువ్వు చేసే ఉద్యోగం, నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇది నా ఇల్లు, ఇది నాది, అది నాది, ఇది నేను ప్రేమిస్తాన్ని, నా కింద ఇంత పెద్ద దేశం ఇంత సైన్యం ఉంటుంది, అట్లా నేను రాజు చక్రవర్తిని, ఇవన్నీ అనుకుండి చేస్తే నీకు మోక్షం రాదు. కర్మబంధాలు వేగిపోతాం. కర్మబంధం చక్రంలో బిగుసుకోపోతాం. ఇదే పరమరహస్యం. ఇదే ఆత్మదర్శనానికి మూలం. ఆత్మని నిస్సంకోచంగా ఆ విధంగా దర్శిస్తేనే నీవు కత్తుతో అన్ని వదిలిపెట్టి దాని మీద ఉంచితే నీకు ఇది అవుతుంది. ఈ కష్టసిద్ధులు ఇవన్నీ మనకు అవసరం లేదు. అంటే వాడుకో, నీ ఇష్టం. వాడుకుంటే వాడుకొని అన్ని అనుభవాలన్నీ స్వామికి అర్పితండి. అప్పుడు ఏం కాదు. సిద్ధులను అనుభవిస్తా అంటే అనుభవించు. కానీ నేను అనుభవిస్తున్నాను అనుకోవద్దు. ఆ బ్రహ్మస్వరూపం నాకు ఇచ్చి ఆయనే అనుభవిస్తున్నాడు. ఆయనదే కానీ నాదేముందని నువ్వు అనుకో. అసలు యోగి బ్రహ్మజ్ఞానం వాడి సిద్ధులను కోరడు. ఎందుకంటే అతనికి వాడికి బ్రహ్మసిద్ధి అయిన ఆత్మజ్ఞానమే కావాలి, లభించిందిగా. యోగి అంటే ఏమిటి? వాడికి ఆత్మజ్ఞానం లభించిన తర్వాత అమ్మని దర్శనం చేసుకుంటా మనకి ఇవన్నీ కనపడవు, లిమిట్ అయిపోతాయి. మన దగ్గర 1000 క్యాండిల్ బల్బులు లోపల మనంత దర్శనం అయితే ఈ 0 క్యాండిల్ బల్బు గాలి ఈ 100 క్యాండిల్ బల్బు ఎందుకయ్యా? 1,00,000 వోల్ట్ల బల్బు లోపల నీకు ఇది ప్రకాశాన్ని నువ్వు చూసిన తర్వాత ఈ చిన్న కాంతి నీకు అవసరం పడదు. ఇవే ఈ 3 మతాలు చెప్పిన అదే, ఈ ఉపనిషత్తులు చెప్పిన అందుకనే సర్వతం కర్మిదం బ్రహ్మని చెప్పింది. అదే ఆత్మస్వరూపం. అహం బ్రహ్మాస్మి అని అనుకొని చేస్తే ఏ బాధ్యత, ఈ పనులు ఇవన్నీ కూడా అంత సృష్టి మొత్తం అంత అహం బ్రహ్మాస్మి. ఈ శరీరం ఏమి ఎంత లేదు, ఉన్నది పరమాత్మ స్వరూపుడే. నాలో ఉన్న సచ్చిదా అన్న స్వరూపుడే. అతనే పరబ్రహ్మ స్వరూపం. నేను అహం బ్రహ్మాస్మిని తలుచుకొని నువ్వు నీ పని నువ్వు తీసుకుంటే నీకు భగవద్ దర్శనం, ఆత్మదర్శనం లభిస్తుంది. మోక్షాన్ని కూడా స్థిరపరుచుకుంటాం. స్వస్తి.